కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ ప్రస్తావన చేసిందన్న ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్సీ కవిత న్యాయవాది మోహిత్ రావు ఈడీ వాదనలో కేసీఆర్ ప్రస్తావన జరగలేదు. కోర్టులో ఈడీ న్యాయవాదులు ప్రస్తావించింది మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని. శ్రీనివాసులు రెడ్డిని కేసీఆర్ కి అన్వయించి వార్తలు ప్రసారం చేయడం సరికాదు. రాఘవరెడ్డి తండ్రి శ్రీనివాసులు రెడ్డి అంటూ ఈడీ చేసిన వాదనల్లో కవిత తండ్రి కేసీఆర్ అని మీడియా తప్పుగా అన్వయించింది. ఎక్కడా కూడా కేసీఆర్ పేరు రాయలేదు. వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించింది. సంబంధిత వాంగ్మూల పత్రాన్ని బహిర్గతం చేసిన న్యాయవాది మోహిత్ రావు మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసరెడ్డికి లిక్కర్ కేసులో ఉన్న వారిని పరిచయం చేశానని చెప్పారు. కొందరు కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇది ఈడీ వాళ్ళు ఫైల్ చేసిన కౌంటర్. ఇది చూడండి, మీరు చూడొచ్చు, హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీలో ఫైల్ చేసిన కౌంటర్. దీంట్లో డేట్ కూడా చూడండి, 24/5 సైన్డ్ బై ఈడీ అడ్వకేట్. ఫస్ట్ మీకు అవుట్ సైడ్ చెప్తున్నాండి, ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు. ప్రస్తావన వచ్చింది రాఘవ్ మాగుంట శ్రీనివాసరెడ్డి గురించి. దాని భాగంగానే ఈడీ అడ్వకేట్ కోర్టుకి చదవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మీరు జూమ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. స్టేట్మెంట్ ఆఫ్ రాఘవ్ మాగుంట. చిన్నది పైకి చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చదివితే దిస్ క్యాష్ ట్రాన్స్ఫర్ టుక్ ప్లేస్ ఆన్ సో అండ్ సో అకేషన్స్ through so and so to an address given by so and so, an amount of so and so was given to so and so. Sri Gopi Kumaran has corroborated the statement of Raghav Magunta. Further, he also revealed that so and so introduced to his father and her team of so and so. They all met him and his father in his father residence. He statement ichindi ఇక్కడ చూడండి క్లియర్ గా, రాఘవ్ మాగుంట. ఇది మాగుంట వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన. ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారి పేరు కూడా ఎక్కడ రాయలేదు. మీరు చూడొచ్చు, ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది, తప్పుగా న్యూస్ ఛానల్స్ లో రిపోర్ట్ అవుతుంది. దిస్ ఈస్ టోటలీ మిస్లీడింగ్. మన పేరు ఎక్కడా లేదు. దిస్ ఈజ్ విత్ ఎవిడెన్స్. 2 days కింద ఈడీ ఫైల్ చేసిన కౌంటర్ ఇది హైకోర్టులో. So I request all media channels to refrain from posting all this news. ఇటువంటిది ఏమి కోర్టులో జరగలేదు. సో తప్పు సమాచారం ఏర్పడింది, అనవసరంగా తప్పుదో పట్టియకండి. అది రాఘవ్ మాగుంట వాళ్ళ ఫాదర్ కి, అదే చూపించాను మీకు. రాఘవ్ మాగుంట స్టేట్మెంట్ లో మా ఫాదర్ కి ఇంట్రడ్యూస్ చేసిన అన్నారు. సో ఇట్ ఈస్ రాఘవ్ మాగుంటాస్ ఫాదర్, ఇట్ ఈస్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. రాఘవ తను చెప్పాడు తన స్టేట్మెంట్ లో, నేను మా ఫాదర్ కి ఇంట్రడ్యూస్ చేశాను వీళ్ళందరూ అన్నాడు. సో ఇది తప్పుదో పట్టిస్తున్నారు. వారి పేరు ఎక్కడ రాలేదు, కేసీఆర్ గారి పేరు ఎక్కడా రాలేదు. ఐఎమ్ అగైన్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. కేసీఆర్ అధికారిక నివాసంలో మీటింగ్ జరిగింది ఎక్కడ లేదండి. మీకు టోటల్ ఈడీ రిప్లై ఇస్తాను. దెర్ ఇస్ నో సింగిల్ వర్డ్ అబౌట్ దట్. వాళ్ళు అది ఆ న్యూస్ ఛానల్కి ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యంగా ఉంది. కోర్టులో నేను ఉన్నాను, వాదన అయ్యేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను. మొత్తం ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు. దిస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ మడ్ స్లింగింగ్. ఆయన మీద బురద జల్లే ప్రయత్నం ఇదంతా. ఓకే, థ్యాంక్ యూ.